వచ్చే నెలలో ఇండియా వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇండియాలో బంగ్లా జట్టు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ తమ మ్యాచ్లను తటస్థ వేదికలను మార్చాలని చేసిన విజ్ఞప్తిపై ఐసీసీ సానుకూలంగా స్పందించిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది. తమ ఆందోళనను ఐసీసీ పరిగణలోకి తీసుకుందని ఓ ప్రకటన విడుదల చేసింది. ఇండియాలో బంగ్లా జట్టు భద్రత, రక్షణకు సంబంధించి తాము లేవనెత్తిన అంశాలపై అలాగే మ్యాచ్ల వేదికల మార్పు అభ్యర్థనలపై ఐసీసీ నుంచి స్పందన లభించిందని, టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు పూర్తి స్థాయిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పాల్గొనేలా చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చిందని బీసీబీ వెల్లడించింది. భద్రతా ప్రణాళికలో బీసీబీ సూచనలను కూడా స్వాగతిస్తామని ఐసీసీ తెలిపిందని చెప్పింది. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల నేపథ్యంలో ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఐపీఎల్ కాంట్రాక్టును రద్దు చేసిన తరువాత బీసీసీఐ మధ్య వివాదం మొదలైంది. ప్రతిగా తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను బ్యాన్ చేసిన బంగ్లా భద్రతా కారణాల వల్ల తమ జట్టును ఇండియాకు పంపలేమని చెప్పింది. టీ20 వరల్డ్ కప్ లో తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఐసీసీ ఉన్నతాధికారులు బీసీబీ ప్రతినిధులతో కాన్ఫరెన్స్ కాల్లో ఈ విషయాల గురించి చర్చించారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్, కోల్కతా, ముంబైలో 4 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ దశలో టోర్నీ షెడ్యూల్ను మార్చడం లేదా వేదికలను పూర్తిగా తరలించడం దాదాపు అసాధ్యమని ఐసీసీ అధికారులు అధికారికంగా స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. దానికి బదులుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని బీసీబీకి ఐసీసీ ఆఫర్ చేసే అవకాశం కూడా ఉంది. దీనిపై ఆదివారంలోగా ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడొచ్చు. ప్రస్తుతం పరిస్థితుల్లో బంగ్లాదేశ్ భారత్కు వచ్చి ఆడడం తప్ప మరో ఆప్షన్ లేదు. ఒకవేళ ఆడకుంటే పాయింట్లు కోల్పోవాల్సి వస్తుంది.